అదేమిటి, ఆవిడ మీ స్కూల్లోనే పనిచేస్తుందని చెప్పారు, ఆవిడ మీకు తెలీదా? తెలియకే కదా నిన్ని తిప్పలు. ఏమిటి బాబు? ఏం లేదండి. పూజారి గారు, అమ్మా అర్చన చేయండి. పేరు పార్వతి, కౌండిన్య గోత్రం. పార్వతీనామధేస్య కౌండిన్యసగోత్ర సహకుటుంబానాం. జానకి టీచర్ అర్చన అభిషేకం చేస్తుంటే ఆ పేరు గోత్రం అయినా పంతులు గారికి తెలిసుండాలి. ఆయన తెలీదు అంటున్నారంటే టీచర్ గారు ఇంకా పూజ చేయించుండరన్నమాట. పూజకు ముందు ప్రదక్షిణాలు చేస్తారు కదా. వీళ్ళలో జానకి టీచర్ ఎవరు? ఈయన కాల్ చేస్తున్నారేంటి? ఏంటి సార్ కాల్ చేశారు? సార్ గుడికొచ్చాను సార్. మంచిది. గుళ్ళో ఉన్నాను సార్. ఇంకా మంచిది. కానీ జానకి టీచర్ గారిని కలవలేదు సార్. అది మరీ మంచిది సార్. అంటే నా ఉద్దేశం ఆవిడ నవ్వుతూ ఉంటే కలవటం మంచిది, కోపంతో ఉంటే కలవకపోవడం మంచిది అని. అసలు ఆవిడ ఎలా ఉంటారో నాకు తెలియదు కదా సార్. నాకు తెలియదు సార్. అదేవిడు సార్, మీరు ఆవిడ చూశారు కదా? చూశాను, కానీ ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు అంటున్నాను. అసలు ఆవిడ ఎలా ఉంటారో నాకు తెలియదు అంటున్నాను సార్. ఇక్కడేమో చాలా మంది లేడీస్ ఉన్నారు సార్. వాళ్ళలో జానకి టీచర్ ఎవరో నేను ఎలా కనిపెట్టాలి? సార్, మీ దగ్గర ఆవిడ ఫోటో ఉంటే నాకు ఒకసారి సెండ్ చేస్తారా? ఏంటి సార్, ఆవిడేమైనా మా ఆవిడ? ఆవిడ ఫోటోని నా ఫోన్ లో పర్సులో పెట్టుకుని తిరగడానికి? సారీ సార్, నా ఉద్దేశం ఏమిటంటే... నేను కూడా సారీ సార్. మీ తిప్పలేవో మీరు పడండి. మేడం గారు తిరిగొచ్చే వరకు మంగని జాగ్రత్తగా చూసుకోవడం నా డ్యూటీ. ఉంటాను సార్, బాయ్. సార్ కంగారు మనిషి పెట్టేశాడు. రెడీ బంగారం? వీళ్ళలో జానకి టీచర్ ఎవరు? జానకి గారి టీచర్ కాబట్టి కాస్త పద్ధతిగా ఉంటారు. ఓ 8 ఏళ్ల పాప ఉంది కాబట్టి సుమారు ఒక 28-30 ఏళ్ల వయసు ఉండొచ్చు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని మీ పేరు జానకేనా, మీరు టీచరా అని అడిగితే ఎలా ఉంటుంది? ఎస్, గుడ్ ఐడియా. అక్కడికి వెళ్ళి అడుగుదాం. అమ్మో, ఎంతమంది జనాలు ఉన్నారేంటి? ఈ జనాల్లో ఆ శారికేశగాడు ఎక్కడున్నాడో, దివ్య ఎక్కడుందో, అమ్మో వాళ్ళు కలుస్తారేమో. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు జానకి అండి? కాదండి, నా పేరు రాణి. ఓ, ఏమండి మీ పేరు జానకి అండి? కాదండి. వామ్మో, దివ్య ఇక్కడుంది. వాడెక్కడ చచ్చాడు? ఈడ అమ్మాయితో ఏం మాట్లాడుతున్నాడా? దేవుడా దేవుడా, వాళ్ళు ఎదురు పడకూడదు.
ఏమండి ఏమండి మీ పేరు జానకి అండి? కాదండి, నా పేరు శైలజ. శైలజ. ఓ అమ్మా, వీడికి జానకి ఎలా ఉంటుందో తెలియదు కదూ, అందుకేనా ఆ ఏజ్ గ్రూప్ అమ్మాయిని పేరు అడుగుతున్నాడు. ఓరే షారుకేశ, నీది మామూలు బుర్ర కాదురా. నీ తెలివికి నేను చెక్కు పెడతానుగా. ఇదిగో అమ్మాయి, నీ పేరేందే? సీత. జానకి అని చెప్తే నీకు 1000 రూపాయలు ఇస్తా. జానకనా? అవును. అదిగో అటు చూడు, వాడు జానకి అనే అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. వాడి దగ్గరికి పోయి నువ్వే జానకి టీచర్ అని చెప్పాలి, అంతే. ఎందుకు? నీకు 1000 రూపాయలు కావాలా, సమాధానం కావాలా? సరే, ఇవ్వండి. ఇదిగో, వాడు 2 పిల్లలకి ట్యూషన్ చెప్పాలని అడుగుతాడు, కుదరదని చెప్పు, అంతే. పో, పో, సరే. పో. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు? నేనే జానకి టీచర్ని. మీరా మేడం? అవును, నేను మిమ్మల్ని వెతుకుతున్నానని మీకెలా తెలుసు? అమ్మ చారుకేసిగా, ఏం తెలియరా నీకు? ఓ, పంతులు గారు చెప్పారా? ఇందాక నేను మీ గురించి పంతులు గారిని అడిగానులేండి. అవునండి, ఆయనే చెప్పారు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. థ్యాంక్స్ మేడం. అవునండి, మిమ్మల్ని వెతుకుతున్నది నేనని మీకెలా తెలుసు? ఓరి చారుకేశా, అది నోరా లేక కుసిడి పేపరా? 1000 రూపాయలకి ఎంత యాక్టింగ్ చేస్తుందిరా ఆ పిల్ల. ఓ, ఈ జనం అందరినీ నేను అడగడం మీరు చూస్తారు కదా. అవునండి. ఏదేమైనా మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది మేడం. చెప్పండి, ఎందుకు నన్ను వెతుకుతున్నారు? మా జైబాబు శ్రేయములు ఉన్నారు కదా మేడం. వాళ్ళెవరు? అదేంటి మేడం, మీకు జైబాబు శ్రేయములు తెలీదా? మీ స్టూడెంట్స్ ని మీరే మర్చిపోయారా? అదేం లేదు, ఊరికే అలా అన్నాను. అబ్బో మహానటే. వాళ్ళకి మీరు ట్యూషన్ చెప్పాలని అభిబాబు మీకు చెప్పమన్నారు. అభిబాబు ఎవరు? నీ అమ్మ కొడుకు మాట, వాడెవడైతే నీకెందుకే, ట్యూషన్ చెప్పడం కుదరతని చెప్పు. ఏమిటి మేడం, జోకుల మీద జోకులు వేస్తున్నారు? అభిబాబు ఎవరో మీకు తెలీదా? తెలుసు, కానీ మీ పిల్లలకి ట్యూషన్ చెప్పడం కుదరదు. నా వల్ల కాదు. అది కాదు మేడం. సారీ అండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను చెప్పేది ఒకసారి విన్. అవన్నీ కాదండి, వెళ్ళిపోండి. ఓకే మేడం. అమ్మయ్యా, గండం గడిచింది. ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. పంతులు గారు, మా అమ్మాయి పేరున అర్చన జరిపించండి. పేరు చెప్పండమ్మా. అలివేలు మంగతాయారు, వశిష్ఠ గోత్రం. అమ్మాయి తండ్రి పేరు మీ పేరు చెప్పండమ్మా. ఆయన పేరు చాణక్య, నా పేరు జానకి. మా స్కూల్లో జానకి టీచర్ గారు పనిచేస్తున్నారు. ఆవిడ్ని కలవడానికి వచ్చాను. మీకు ఆవిడ తెలుసా అండి? మీరు టీచరా అమ్మా? అవును, మీకెలా తెలుసు? మిమ్మల్ని ఒకరు వెతుకుతున్నారమ్మా. నన్నా? ఎవరు? తెలీదమ్మా, ఇందాక వచ్చి మీ గురించి అడిగారు. ఆయన పేరేదో చెప్పారు, ఏమిటబ్బా? నా కోసం ఎవరొచ్చుంటారు? ఒకవేళ మంగని తీసుకుని ఆంజనేయులు గారు వచ్చుంటారా? అతను ఇక్కడే ఎక్కడో ఉంటాడమ్మా. అదిగో అమ్మా, అటు వెళ్తున్నాడు. ఎవరు పంతులు గారు? అదిగో అమ్మా, అతనే. అదిగో వెళ్తున్నాడు చూడు. అమ్మయ్యా, చారుకేస వెళ్ళిపోతున్నాడు. ప్రాబ్లం సాల్వ్, టెన్షన్ ఫ్రీ.
వాయము దివ్య మళ్ళీ ఎన్నికొస్తుందే. ప్రాబ్లం స్టార్ట్, టెన్షన్ కంటిన్యూ. చారుకేశ, దివ్యమ్మా, దివ్యమ్మా, నేను చూసిన దివ్యమ్మనే కదా?
దివ్యమ్మా, ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా, ఏమైపోయారమ్మా ఇన్నాళ్ళు? మిమ్మల్ని గుర్తు తెచ్చుకోని రోజు లేదు, మీకోసం వెతకని ఊరు లేదు, మీ ఆచూకీ కోసం చేయని ప్రయత్నం లేదు. ఎందుకమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు? మేమేం పాపం చేశామని మాకింత శిక్ష వేశారు? ఆ రోజు మీరు రైల్వే స్టేషన్లో కనిపించారు. అప్పటి నుంచి మీరు ఈ ఊళ్ళోనే ఉన్నారనుకున్నాం. ఏదో ఒక రోజు ఇంటికి వస్తారు అనుకున్నాం. ఎందుకమ్మా రాలేదు? మీకోసం అబీబాబు ఎంతగా తప్పిస్తున్నారో తెలుసా? మీరు కనిపించాలని తపస్సు చేస్తున్నారమ్మా ఆయన. మీకోసం బాధపడని రోజు లేదు, మిమ్మల్ని తలుచుకోని క్షణం లేదు. ఎందుకమ్మా మాకు దూరం అయ్యారు? నేనెవరికి దూరం కాలేదు చారుకేశ, నాకే అందరూ దూరం అవుతున్నారు. పుట్టగానే తండ్రి దూరం అయ్యాడు, ఆ తండ్రి కనిపించగానే అన్నయ్య దూరం అయ్యాడు, ఆ తర్వాత అమ్మ నాన్న దూరం అయ్యారు, అన్నయ్య తిరిగి వచ్చాడు. కానీ ఆయన నన్ను వదిలేసి వెళ్లిపోయారు. ఆయన చావుకి కారణం నేనేనని వదిన నన్ను ద్వేషిస్తోంది. అందుకే నేను వెళ్లిపోయాను. నేను తిరిగి వస్తానని అన్నయ్య ఎదురు చూస్తున్నాడు, కానీ వదిన కోప్పడుతుంది. నా వల్ల అన్నయ్యకి వదినకి గొడవలు వస్తాయి. అందుకే ఇంటికి రాలేను చారుకేశ. లేదమ్మా, అన్నయ్య శశమ్మకు సర్ది చెప్తారు. మీరింటికి రావాలమ్మా. రాలేను చారుకేశ, ఎప్పటికీ రాలేను. అదేంటమ్మా, అందరూ ఉండి అన్నీ ఉండి మీరు అనాథగా ఉంటారా? అనాథగా కాదు, ఆనందంగా ఉన్నాను. అన్నయ్య లేని ఆనందం మీకెక్కడదమ్మా? అన్నయ్య అక్కడ ఆనందంగా లేరమ్మా. ఆయన మీకోసమే బతుకుతున్నారు. మీరు కనిపించారని తెలిస్తే ఆయన ఎంత సంతోషపడతారో. నేనిప్పుడే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను. వద్దు చారుకేశ, ప్లీజ్ నా గురించి అన్నయ్యకి చెప్పకు. ఎందుకమ్మా? నేను దూరంగా ఉంటేనే అందరికీ మంచిది చారుకేశ. అందరూ అంటే ఎవరున్నారమ్మా? మీరింటికి రావటం అందరికీ ఇష్టమేనమ్మా. నేనొస్తే అన్నయ్యకి వదినకి గొడవ జరుగుతుంది. నన్ను చూస్తే వదినకి ఆయన గుర్తొస్తారు. వద్దు చారుకేశ. ఆ అన్నా చెల్లెల కోసం మీ అన్నా చెల్లెలు విడిగా ఉంటారమ్మా? విధే మమ్మల్ని వేరు చేస్తుంది చారుకేశ. విడిగా ఉండటమే మేలనిపిస్తోంది. అన్నయ్యని బాధ పెట్టడం మంచిది కాదమ్మా. నేనొస్తే అన్నయ్య ఇంకా బాధపడతాడు. అది మంచిది కాదు. శశమ్మ మంచివారమ్మా, మారిపోతారు, అర్థం చేసుకుంటారు. అన్నయ్యతో చెప్తానమ్మా. అన్నయ్యతో చెప్పావంటే నాపై ఒట్టే చారుకేశ. ఈ ఇంటమ్మేలా ఒట్టు వేయించుకున్నారు. నా గురించి అన్నయ్యకి చెప్పావు అంటే నేను చచ్చినంత ఒట్టే. దివ్యమ్మా, ఎందుకమ్మా నా నోరు కట్టేస్తున్నారు? ఇది పాపం అమ్మా. క్షమించు చారుకేశ, మా జీవితాలింతే. కలిసుండే రాత మాకు లేదు. నా అనుకున్న వాళ్ళంతా నాకు దూరం అవుతున్నారు. అందుకే నేను దూరంగా ఉంటాను. నన్ను అర్థం చేసుకో. నా చిన్ననాటి స్నేహితుడివి, ఇంతకంటే నేను చెప్పలేను. బతికించా.